గీతాశాస్త్రంలో పరమాత్ముడు స్వభావాన్ని గురించి ప్రస్తావన చేస్తుంది. బహూని మే జన్మ వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంపర. ఇక్కడ కూర్చొని కల్లగా అంటే ఈ మాట యొక్క సారాంశం ఏంటండి? బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంపర. వాస్తవంగా కృష్ణుడు అర్జునుడికి ప్రతిపాదిస్తున్నాడు. ఏదైతే శాస్త్ర విషయాలన్నీ అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడో అవన్నీ ఆయన సూర్యుడికి చెప్పాడని, ఈ విధంగా ఇమం వివస్వతం ప్రోక్తం అని ఇత్యాది మాటలతో చెప్పినప్పుడు అర్జునుడికి కొంచెం సంశయం కలిగి అపరం భవతో జన్మ పరంజన్మ వివస్వత కథమేతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవాన్. ఆ మాటికి సమాధానంగా కృష్ణుడికి చెప్పాడు. ఏమిటి దీంట్లో సారాంశం అంటే, కృష్ణుడు కూడా జన్మ తీసుకుంటూ అర్జునుడికి పుడుతూ వచ్చాడు. అంటే చావు పుట్టుకులు కృష్ణుడికి ఎన్నిసార్లు వచ్చాయో అర్జునుడికి కూడా అన్నిసార్లు వచ్చాయి అన్నట్లుగా. తర్వాత భాగవతంలో పరమాత్ముడు మత్స్యాది నీచ యోనిషు జన్మ అంటే మామూలుగా మా అందరం ఏమనుకుంటూ ఉంటామంటే, సంసారంలో ఉన్నప్పుడు ఏదైనా పాపం చేస్తే ఏదో నీచ యోనుల్లో పుట్టి మనం కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అంటే భగవంతుడు మనకు తెలిసి హంసగా పుట్టాడు, భాగవత ప్రమాణాన్ని తీసుకొచ్చి మత్స్యంగా పుట్టాడు, వరాహంగా పుట్టాడు, ఇంకా చాలా జీవరాశులు పుట్టాడు, కూర్మంగా. పరమాత్ముడికి మత్స్య కూర్మ వరాహాది రూపాల్లో నీచయోనుల్లో పుట్టడం అనేటువంటిది భగవంతుడికి నిత్యం కానప్పుడు మనకెందుకు నిత్యం అవుతుంది అని కూడా మనకి. అంటే పరమాత్ముడు బహుజన్మం తీసుకుంటున్నాడు ఒకటి. ఆ బహుజన్మంలో ఏ రకంగానూ జన్మ తీసుకోవటానికి ఆయన సంతోషపడటం లేదు. తర్వాత స్వభావ దురతిక్రమ అంటే ఏదైతే మనకు ఒక స్వభావం ఉందో అది దురతిక్రమమైంది అని గీతాశాస్త్రం. వాస్తవంగా జన్మ తీసుకోవటానికి హేతు ఏంటంటే, న్యాయశాస్త్రంలో పునరుత్పత్తి ప్రేత్యభావ అంటే మనం ఈ సంసారానికి వచ్చిన తర్వాత ఈ సంసారంలో మనం చేయవలసినటువంటి కర్మలన్నీ అయిపోయి నిద్రకు వెళుతున్నప్పుడు, మరణానికి వెళుతున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే అయ్యో ఇంకా కావాల్సింది ఉందే, అయినా నా శరీరాన్ని ఎవరో పెరుక్కుంటున్నారే, ఇంకా మళ్ళీ శరీరాన్ని తీసుకుని వచ్చి నేను చేయవలసిందంతా చేసేసేయాలి అనే తాపత్రయం జన్మకు కారణం. అంటే మనందరం ఏం చేస్తున్నామంటే, ఇదే వ్యవహారాన్ని ఇదే 14 ఉపకరణాలను వాడుకుని దాంట్లో ఒక 4 అంతఃకరణాలు పట్టుకుని మనం ఈ సంసారంలో వ్యవహారం చేస్తూ మళ్ళీ ఈ శరీరాన్ని పట్టుకుని పుడుతూ ఉన్నాం. పని అయితే అదే, ఇదే పంచభూతాలు, ఇదే ఆకాశం, ఇవే వాటిలో మనందరం సంచారం చేస్తూ ఉన్నాం. జన్మ ఉంటూ అదే జన్మ గురించే విచారణ చేస్తున్నాం. విచారణ చేసిన తర్వాత మీ అభిప్రాయాలు నేను చెప్తాను. ఇప్పుడు ఇదే భూత ప్రపంచంలో పరమాత్ముడు తిరుగుతున్నాడు, జీవుడు తిరుగుతున్నాడు. మనము ముక్తి అంటే శరీరాన్ని వదిలేసిన తర్వాత పిండపాతం జరుగుతుంది. పిండపాతం అంటే ఈ శరీరానికి పిండం అని పేరు. పిండపాతం జరిగిన తర్వాత కూడా మళ్ళీ శరీరం తీసుకుని మనం ఉదయిస్తుంది. కఠోపనిషత్తులో యముడికి నాచికేతుడికి జరిగిన సంవాదంలో కూడా అంటే ఆయన ఒక ప్రశ్న, నాచికేతాగ్ని అని ఒక అగ్ని గురించి ప్రస్తావన చేశారు. మామూలుగా మనం ఏం చేస్తామంటే, ఏదైనా 2 విషయాలు పెనవేసుకుపోయి ఉన్నాయి లేకపోతే కలిసి ఉన్నాయి. ఈ పెనవేసుకుపోయి కలిసి ఉన్నటువంటి వాటిని ఎట్లా వేరు చేయాలి అని
ప్రశ్న వస్తుంది కఠోపనిషత్తు. ఏమిటి అంటే పరమాత్మ స్వరూపము సంసారంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాత్మకమైనవి. సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు పరమాత్మతో పనివేసుకుని పోయి జీవుడిగాను ఈశ్వరుడుగాను తయారవుతుంది. అప్పుడు యముడిని నాచికేతుడు ఏమని అడుగుతాడంటే, అయ్యా ఈ విధంగా శరీరాన్ని నిప్పులో వేసి కాల్చినా కూడా శరీరాన్ని ఆశ్రయించినటువంటి జీవుడికి సూక్ష్మ శరీరానికి మధ్య భేదం రావటం. అంటే సూక్ష్మ శరీరం ఉంది, ఆ సూక్ష్మ శరీరంకి జీవుడికి మధ్యలో అంటే పరమాత్ముడికి మధ్యలో ఒక బంధం ఏర్పడింది. ఆ బంధం కాల్చినా కూడా పోవటం లేదండి. అది నాచికేతుడు చెప్తాడు. శరీరాన్ని దగ్ధం చేసేసినా కూడా మళ్ళీ అంటే ఇది మన ఇల్లు ఉంది, ఈ ఇంట్లో ఇంటికి నేను యజమాని. మనకు భగవద్గీతలోనో ఎక్కడో చెప్పినట్టుగా నహన్యతే హన్యమానే శరీరే, ఇల్లు కాలిపోతూ ఉంది, ఇంటి యొక్క యజమాని కాలడండి. కానీ ఇంటి మీద ఉన్నటువంటి ప్రీతి కూడా కాలటం లేదు. అంటే ఇల్లు కాలిన తర్వాత ఇంటి మీద అంటే ఈ దేహం మీద ప్రీతి ఉన్నంత వరకు మనం గుర్తు ఉండాల్సిందే. ఇప్పుడు కఠోపనిషత్తులో నాచికేతుడికి ఎవరికి మధ్య సంభాషణ విషయం ఏంటంటే, నాయన అగ్నితో కాల్చిన తర్వాత కూడా శరీరానికి శరీరం మధ్యలో ఉన్నటువంటి విషయానికి భేదం రావటం లేదు. అంటే జీవుడికి జీవబంధానికి మధ్యలో అగ్ని కాల్చలేకపోతూ ఉంది, పంచభూతాలు వ్యవహారం చేయలేకపోతూ ఉంది. కాబట్టి అగ్నితో ఇది కాలిపోయేది కాదు, పిండపాతం జరిగినా కూడా కాలేదు కాదు. మళ్ళీ గీతాశాస్త్రంలో ఉన్నటువంటి ప్రమాణాలను అనుసరించి జీవుడుతో పాటు పరమాత్ముడు పుడుతున్నట్టుగానే చెప్తున్నాడు. తర్వాత అట్లయితే జీవుడు పుడుతున్నాడు, ఈశ్వరుడు పుడుతున్నాడు. జీవేశ్వరుడు పుడుతూనే ఉంటే పరమాత్ముడికి ముక్తి లేకుండా లోకంలో పుడుతున్నాడా? జీవుడు పుట్టిన దానికి ఈశ్వరుడు పుట్టిన దానికి మన భేదం ఏంటి? ఈ భేదం మనకు తెలియకపోతే వాళ్ళు వచ్చారు మనం వచ్చాం, వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాం, ఎక్కే ఉంది మనసు కనిపించదు. ఎక్కడ మార్పు ఉంది? మళ్ళీ కృష్ణుడు దాని సందేహం నివృత్తి చేయడం కోసం ఒక మాట, అజోపిస్సన్ అవ్యయాత్మాసన్ భూతానాం ఈశ్వరోపిస్సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ అని. అయ్యా నాకు పుట్టుక లేదు, నేను అవ్యయుణ్ణి, భూతాలకంతా నేనే అధిపతిని, కానీ నా యొక్క ప్రకృతితో నేను అధిష్టానం వహించి నేను జన్మ తీసుకుంటున్నాను అన్నాడు. అంటే గీతాశాస్త్ర సారాన్ని బట్టి పరమాత్ముడు కూడా ముక్తుడైనప్పటికీ కూడా జన్మ తీసుకుంటాడు. ఇంకొక వాక్యం భగవంతుడికి సంబంధించింది, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తేయవచ కర్తవ్యం. మళ్ళీ భగవంతుడు నేను భగవంతుడిని అని చెప్పుకోవడానికి ఆయన వాడినటువంటి వాక్యం ఏంటంటే, నాయన నమే పార్థాస్తి కర్తవ్యం, నాకు ఈ లోకంలో చెయ్యవలసింది ఏది లేదురా. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు, ఈ లోకాలు ఏమిటి అది మళ్ళీ విచారం. ఈ లోకాల్లో ఏమాత్రం కూడా నేను చేయవలసింది లేదు. నానవాప్తం అంటే అవాప్తము కావలసినటువంటిది అవాప్తం కాకుండా పోలేదు. అంటే నేను పొందవలసిన వాటిని పొందకుండా పోలేదు. నాకు పొందనిది లేదు, పొందవలసింది లేదు. అయినప్పటికీ నేను సంసారంలో కర్మ చేస్తూనే ఉన్నాను అని చెప్పాను. అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం స్పష్టంగా భగవంతుడు నిరంతరము సృష్టి చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మళ్ళీ యోగశిఖోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తులో సర్వే జీవాః సుఖైః దుఃఖైః మాయాజాలేన వేష్టితాః తేషాం ముక్తిః కథం దేవా కృపయా వదశంకర. అంటే పరమాత్ముడు అందరూ జీవులు కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళు మాయా అనేటువంటి ఒక వలలో పడిపోయి ఉన్నారు, వాళ్ళకి ముక్తి ఏమిటి అని ఒక ప్రశ్న వస్తే ఆ విషయంలో కూడా సాగుతో వచ్చేటువంటి శరీరానికి సూక్ష్మ శరీరానికి వచ్చే భేదంలో ముక్తి రావటం లేదు.
ఇప్పుడు మనం చెప్పినటువంటి గీతాశాస్త్ర వాక్యాలు అద్వైత సారాన్ని అంతా గమనించినా వాడు మళ్ళీ పుట్టడం లేదు అని చెప్తున్నట్టుగానే కనిపిస్తుంది, భగవంతుడు కూడా పుడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు విచారిస్తే ముక్తి యొక్క స్వరూపం ఏమి అంటే, ఇప్పుడు నేను పుట్టకూడదు. ఇప్పుడు శంకర భగవత్పాదులు మోహముద్గరంలో పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసార బహుదుస్తర కృపయాత్రాహి పాహి మురారి. ఇప్పుడు ఈ సంసారము అనేటువంటిది దాట శక్యం కానిది అని. ఏమిటి ఈ సంసారము అంటే జననము, మరణము, మాతృగర్భ శయనం. ఈ 3 చక్రాలు తిరుగుతూనే ఉన్నాము. అంటే పుట్టడం ఉండాలి, సావకూడదు, చస్తే పుట్టకూడదు, వస్తే చావకుండా పుట్టకుండా ఇక్కడే ఉంటే చాలు అని 3 ఉపాయాలు నడిపించారు. మళ్ళీ గీతాశాస్త్రంలో పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, జాతస్యహి ధ్రువో మృత్యు అంటూ ధ్రువం జన్మ మృతస్య. ఈ మాటను బట్టి చస్తే పుట్టాల్సిందే, పుడితే చావాల్సిందే అని 2 వాక్యాలు ఇస్తే, మళ్ళీ మనకు జన్మలు రావాల్సిందే అన్నట్లుగా ఈ వాక్యం ప్రతిపాదిస్తుంది. ఇప్పుడు మనకందరికీ ఏదో మనం ముక్తి పొందేసేయాలి, ఇక పుట్టకూడదు, ఇక చావకూడదు అనేటువంటి తాపత్రయం వస్తుందన్నమాట. ఇది విచారించాలి. ఇది విచారిస్తే మనకు పునరావృత్తి రహితమైనటువంటి దుఃఖం ఉంది, పునరావృత్తి సులభమైనటువంటి దుఃఖం అనుకుంది. అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే, ఒక పనిని శంకర భగవత్పాదులు వివేక చూడమణిలో చాలా రోజుల క్రితం మనం అనుకున్నది ఏంటంటే, ముక్తి గురించి ఆయన ఒక మాట ప్రస్తావన చేస్తూ, దుర్లభ సప్తకం 7 విషయాలు దుర్లభమైనవి అని చెప్పి. ఏమిటి? జంతువు అన్నాడు. వాస్తవంగా మనం అనుకున్నట్లు జంతువునా నరజన్మ దుర్లభం అత పుంస్త్వం అంటే నరుడైన తర్వాత పుంస్త్వం, తతో విప్రత, తస్మాత్ వైదిక జన్మమార్గపరత, విద్వత్వం అస్మాత్ పరం, ఆత్మా అనాత్మ వివేచనోస్వనుభవ, బ్రహ్మాత్మనా సంస్థితి, ముక్తిర్న శతకోటి జన్మ పుణ్య సుకృతై పుణ్యైర్వినా లభ్యతే అని. అంటే ముక్తి రావాలి అని అంటే 100,000,000 జన్మ సుకృతముల యందు సంపాదించబడిన పుణ్యరాశితే తప్పనిచ్చి ముక్తి పొందాలి అనే భావన కలగటం లేదు అన్నాడు. అంటే ఇవన్నీ విచారణ వల్ల మనకు తెలుస్తున్నది ఏంటంటే, వాస్తవంగా అయితే చావు పుట్టుకుల చక్రం నుంచి బహుశా తప్పించుకోలేకపోవచ్చు. తైత్రీయోపనిషత్తులో ఒక మాట ఉంది, ఈ లోకంలో ఇద్దరే ఉన్నారు, ఆ ఇద్దరు, ఒకడు భగవంతుడిని తెలిసినవాడు, ఇంకొకడు భగవంతుడిని తెలియనివాడు. ఏమిటి వీళ్ళిద్దరికి భేదం అంటే, భగవంతుడిని తెలిసిన వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, భగవంతుడు తెలియని వాడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. ఏమిటి భేదం అంటే అక్కడ ఒక మాట తైత్రీయోపనిషత్తులో మనకు ఏమిటి అంటే, నాయన వెళ్ళిపోయేటప్పుడు సంసారం నుంచి వెళ్ళిపోయేవాడు దుఃఖపడుతున్నారు, యతీశ్వరులైనటువంటి వాళ్ళు, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు వెళ్తే కూడా పర్వాలేదు, మళ్ళీ ప్రశాంతంగా వద్దాను లేని వెళుతూ ఉన్నాను అన్నాడు. అక్కడ అంటే ఇప్పుడు మనకు ఈ శరీరం దొరకదు అనే మాట ఒకటి. సుకృతం అంటే ఏంటండి? సుకృతము, పుణ్యము. జంతువు అనే మాటకు అర్థం ఏంటండి? జంతువు అని అన్నారు అనుకోండి. జంతువు అంటే ఏంటండి? శాస్త్రంలో జంతువుని వాడారనుకోండి, దానికి అర్థం ఏంటంటే జననశీలా జంతవ. జననశీలా, జననశీలత్వము అంటే ఏంటంటే జననము, పుట్టుకని స్వభావముగా కలిగిన వారు. చావటం స్వభావం కాదండి, ఇక్కడ బాగా గమనించాలి. జంతువు పుట్టాలనే స్వభావంతో పుడుతుంది. మనుష్యుడండి మర్త్య, మరణమే స్వభావంగా కలిగినటువంటి వాడు మనుష్యుడు. ఈ వేదం మీకు అర్థం కావాలి. మర్త్య అని ప్రయోగం చేశారనుకోండి, వాడు మరణమే స్వభావంగా కలిగిన వాడు. జంతువు అన్నాడంటే జననమే స్వభావం. అంటే జంతువుగా పుట్టాడు అంటే వాడు మళ్ళీ పుట్టాల్సింది.
వాడు మత్య అంటే మళ్ళీ పుట్టకపోవచ్చు ఆ మాటను బట్టి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే జంతువునాం నరజన్మ దుర్లభం, అంటే పుట్టటంలో మనుష్యుడుగా పుట్టాలంటే కష్టం అన్నాడు. ఎందుకని? నర అంటే 2 కాళ్ళతో నడిచేవాడు, పుంస్త్వం అంటే అనుకున్నది అనుకున్నట్లు చేసేది అన్నాడు. ఇక్కడ స్త్రీ పురుషులిద్దరినీ పురుషులుగానే వేదాంతం వ్యవహరిస్తుంది. స్త్రీ వేదాంతంలో లింగభేదం లేదు కాబట్టి అతః పుంస్త్వం అంటే పురుషత్వం ఎట్టొచ్చినట్లయితే అని అంటే అనుకున్నది అనుకున్నట్లు చేయగలగటం. తతో విప్రత అంటే ఆ తరువాత ఆ చేయవలసిన విధిని తెలుసుకో ఉండటం. తతః వైదిక ధర్మ మార్గపరత అంటే వైదికము అంటే ఖచ్చితంగా ఇది చేస్తే అది జరిగిపోతుంది అని మీకు తెలిసిందనుకోండి, ఏమీ సంశయం లేకుండా ఆ పని జరిగింది. అంటే వేదమంతా గీతాశాస్త్రంలోనే ఒక వాక్యం, వేదైశ్చ సర్వై అహమేవ వేద్య వేదాంత కృద్వేద విదేహచ అంటే ఏమిటి? వేదమంతా వేదైశ్చ సర్వై వేదమంతా చదివితే ఏముంటుందంటే అహం ఏవ వేద్య, అహం అనే దాని గురించే తెలుస్తూ ఉంటుంది వేదమంతా. అంటే అహం గురించి తెలియటం అంటే ఏం లేదండి, మీకు కోరికలు పుడుతున్నాయి, ఈ కోరికలు ఎట్లా పుడుతున్నాయి, ఈ పుడుతున్నటువంటి కోరికల్ని ఎట్లా నెరవేర్చాలా. ఇప్పుడు మనందరికీ జీవం ఉంది కదండి, మనందరికీ ఇవే ఉన్నాయి, అందరికీ 10 కార్లు ఉన్నాయి. ఎక్కడ మార్పు వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు, ఎప్పుడు వెళుతున్నారు, ఏ విధంగా వెళుతున్నారు, వెళ్ళిన చోటుకే వెళుతున్నారా, కొత్త చోట్లకు వెళుతున్నారా, ఉన్న ప్రపంచాన్ని అంతా చూసేశారా, ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకాన్నంతా ఈ ఇంద్రియాల చేత గ్రహించదగిన విషయాన్నంతా గ్రహించేటట్టుగానే ఇంద్రియాలను మనం ఈ లోకంలో ఒకసారైనా వాడామా? మీకు అర్థమైందండి నా మాట? ఇప్పుడు కంటితో చూడవలసిందంతా చూసేశాను అన్నారు అనుకోండి, అప్పుడు ఇంకా కళ్ళు వాడవలసిన పని ఉంటుంది, కానీ ఇంకా చూడాల్సింది ఉంది అని చెప్పేటువంటిది మనకి ఏర్పడింది. ఇక్కడ అప్పుడు చెప్తున్నాడు అంటే ఏమిటి? వేదంలో వైదిక ధర్మ మార్గపరమైనది అన్నాడు. అంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు ఈ జీవితం అంతా మనం చేస్తే ఆఖరి రోజు పుట్టినప్పటి నుంచి చచ్చిన వరకు ఈ లోకంలో ఈ పంచేంద్రియాలతో చేసిన వ్యవహారంలో ఏది మీరు ఇంకొక శరీరానికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళగలుగుతారో అది ధర్మం అన్నారు. ఇంక వేరే ధర్మం అంటే ఏం ధర్మం అని ప్రలోభమే ధరించదగినది సర్వకాల సర్వావస్థల యందును, అవస్థాంతరములందును కాలాంతరములందును దేశాంతరములందును ధరించదగినది ధర్మం. వైదిక ధర్మము అనంటే ఏంటి? తెలిసి దీన్ని నేను సంపాదిస్తున్నాను, మరుసటి రోజుకి తీసుకెళ్తాను. అది ద్రవ్యం కావచ్చు, కర్మ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఏం తీసుకెళ్ళగలుగుతున్నాము మనకు తెలియదు. విచారణ చేస్తే ఈ లోకంలో ఉన్న ఇంద్రియ విషయాలను ఏమన్నా తీసుకెళ్తున్నామా? అందువల్ల ఇంద్రియ విషయాలు ధర్మం కాదు అని చెప్తున్నాడు. కానీ నేను కూడా మీకు చెప్తున్నాను, వ్యక్తిగతంగా ఇంద్రియ విషయాలు తీసుకెళ్ళలేమని చెప్పినంత మాత్రం చేత ఇంద్రియ విషయాలు గ్రహించకుండా కళ్ళు చెవులు మూసుకొని ఎందుకు ఉండాలి? గీతాశాస్త్రంలో 5వ అధ్యాయంలో 5వ శ్లోకం ఏం చెప్తుందంటే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత కర్మకృత్ కార్యతే హి అవశకర్మ సర్వ ప్రకృతి చేయకుడై. అంటే ఏమిటి? కర్మ చేయటం అనేటువంటిది ప్రకృతి యొక్క స్వభావము. అసలు నువ్వు కర్మే చేయటం లేదు. అంటే ఫ్యాన్ చేసినట్టే మన శరీరంలో కూడా ఒక చక్రం తిరుగుతా ఉంది, కానీ దాన్ని నేను తిప్పుతున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. దానికి ఒక చిన్న దృష్టాంతం మీకు చెప్తే బోధపడుతుంది. ఎప్పుడైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడు ఊపిరితిత్తుల్లో ఏమైనా అడ్డాలు ఉన్నాయని పరీక్ష చేయాలి. ఆ పరీక్ష చేసినప్పుడు ఆ స్టెథోస్కోప్ని మన వీపు మీద పెట్టి వాడు చెప్తారు పేల్చండి అన్నారు. వీపు మీద స్టెథోస్కోప్ పెడతారు, పేల్చండి వదలండి, పేల్చండి వదలండి చెప్తున్నారు. ఎన్నిసార్లు అండి అని అడిగేవాడు. ఒక 10 సార్లు చెప్పేటప్పుడు, మరి నువ్వు ప్రతిసారి పీలుస్తున్నావు వదులుతున్నావు కదా, నేను చెప్తే నీకు వచ్చిన కష్టం ఏమి? పీల్చమంటున్నాను వదలమంటున్నాను అంతే కదా అన్నాడు. అంటే
దానంతట అది చేసే కర్మని నేను చేస్తున్నాను అనుకుంటే వచ్చే కష్టం అండి. అది మనకు అర్థం కాదు. వాస్తవంగా శ్వాస దానంతా జరుగుతూ ఉంది, మనం అనుకుని ప్రయత్నం చేసి చేయటం లేదు. ముందర అట్లా అనుకున్నాం, మనం చేస్తున్నామా జరుగుతూ ఉందా అంటే అప్పుడు చెప్పారు, అయ్యా మనం చేస్తున్నాము అనుకుంటే వచ్చే కష్టం ఏంటంటే డాక్టర్ గారు చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎన్నిసార్లు అండి వదలమంటారు, ఎన్నిసార్లు పట్టుకోమంటారు అంటే, అయ్యా నేను అదే పని కదా చెప్తున్నాను, నువ్వు అదే పని కదా చేస్తున్నావు, దాన్నే కదా చెప్పాను. అంటే మనం చేస్తున్న కర్మని, దానంతర జరుగుతున్న కర్మని రెండింటిని పోలిస్తే దానంతర జరుగుతున్న దాన్ని నేను చేస్తున్నాను అని అనుకోవటంలో శ్వాస తీయటం కూడా అంత కష్టం మీకు లేదు. ఇది ముందర మీకు అర్థం కాదు. అదే పరమాత్ముడు చెప్తున్నాడు, దానంతరమే జరుగుతూ ఉంది, నేను చేస్తున్నాను అని అనుకుంటే 3 నిమిషాలకు మీకు ఓపెన్ చేసుకోవచ్చు. ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః. మధుగారు ఏమన్నా జ్ఞాపకం? సరే, ప్రకృతి చేదు దానంతట జరుగుతున్న కర్మాల్ని, ఒక యంత్రం చేస్తున్న కర్మల్ని గుణైకర్మాణి సర్వశః ప్రకృతి చేస్తూ ఉంది. అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే అన్నాడు. వాడు కర్త అనుకుని లేని కష్టాలు వాడు అనుభవిస్తున్నాడు. అంటే మనకు బోధకు రావటం లేదండి, దానంతరం జరుగుతుంది. కానీ దానంతరం జరుగుతున్న దాన్ని నేను చేస్తున్నాను అని అనుకోవటం వల్ల మనకు జీవితం వచ్చింది. ఇప్పుడు వీటన్నిటిని మనసులో పెట్టుకొని మనకున్నటువంటి స్వరూపాన్ని బాగా గుర్తుపెట్టుకొని పుడుతున్నామా చస్తున్నామా అని చెప్పడానికి ముందర, ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్థలంలో ఉన్నాం కదండి. ఈ స్థలము ఒక 10-12 సంవత్సరాల పూర్వము దీనికి సంబంధించింది కాదు. ఈ శరీరాన్ని వేసుకుని ఒకడు మార్గంలో అట్లా పోతూ ఉన్నాడు. ఆ పోతూ ఉంటే ఇక్కడేదో ఒక స్థలం ఉంది, ప్రతిరోజు చూస్తున్నాడు. ఉన్నట్టుండి ఎవరో వచ్చి, అయ్యా అది మనదేనండి, మీరు కావాలంటే దాన్ని అనుభవించండి, ఈ స్థలం మీది అన్నాడు. సరే, అనుభవంలోకి తీసుకున్నాం. అంటే అనుభవంలోకి తీసుకోవడం వల్ల స్థలం కొత్తది కాలేదు, తీసుకున్న వాళ్ళలోనూ మార్పు రాలేదు. స్థలం ఉంది, స్థలాన్ని నాది అనుకున్నవాడు ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ నడుస్తూ ఉన్నారు. అంటే ఉన్నట్టు